శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శ్రీ స్వామి అయ్యప్ప దివ్య చరిత్ర. శ్రీకరమైన సమస్త శోభలతో విరాజిల్లు భారతదేశం ఆధ్యాత్మిక సంపదకు, విజ్ఞాన వికాసాలకు పుట్టినిల్లు. ధర్మక్షేత్రమైన మన దేశంలో ఆధ్యాత్మికతకు ఆయువు పట్టుగా నైమిసారణ్యమునందునొకనాడు మునులు తలపెట్టిన సత్రయాగానికి విచ్చేసిన సర్వశాస్త్ర కోవిదుడగు సూత మహర్షి మునుల కోరికపై అయ్యప్ప స్వామివారి వృత్తాంతాన్ని వివరించసాగాడు. లీలావతి ధర్మదత్తుల ఆవిర్భావం. పూర్వం ఒకనాడు దేవలోకమందు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ భార్యలతో సహా అష్టదిక్పాలకులకు, ఋషులు, మునులు, ఇంద్రాది దేవతలు, సమస్త మహర్షులు ఉన్నగు వారితో చేరి ధర్మ ప్రతిష్టాపనార్థమై చర్చలను కొనసాగిస్తున్నారు. చర్చల ఫలితంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ అంశలతో దత్తుడు అనే పురుషుని సృష్టించారు. అది గమనించిన సరస్వతి, లక్ష్మీ, పార్వతులు కూడా తమ సంకల్పముచే లీలావతి అనే స్త్రీని సృష్టించారు. దేవతలందరూ కలిసి లీలావతి దత్తులకు వివాహం జరిపించారు. దత్తుడు ధర్మదత్తుడే. ధర్మమే అతని జీవిత పరమార్థం. ధర్మపరాయణుడైన దత్తుడికి కొంతకాలానికి మోక్షాపేక్ష కలిగింది. అతడొకనాడు తన ధర్మపత్ని అయిన లీలావతితో, దేవి, నేటి వరకు మనము గృహస్థాశ్రమ జీవితాన్ని గడిపాము. ఇంకా నాకు సన్యాసం స్వీకరించాలనే కోరిక కలిగింది. నీ అంగీకారమునకై నిరీక్షిస్తున్నాను అన్నాడు. ప్రాపంచిక సుఖభోగములందు అనురాగము తీరని లీలావతి అందుకు అంగీకరించలేదు. తన కోరికను కాదన్నందుకు దత్తుడు కోపించి, మహిషవై, గేదె, రాక్షస కులములో పుట్టెదవుగాక అని శపించాడు. అందులకు ఆగ్రహించిన లీలావతి ప్రతిశాపంగా, నీవు కూడా మహిషుడవై దున్నపోతు జన్మించి నాతోనే సుఖించుదువాక అని తిరిగి శపించింది. మరు జన్మను కామక్రోధి అయి రాక్షస వంశమున మహిషిగా పుట్టిన లీలావతి తన గత జన్మ స్మృతులను మరచి ముల్లోకాలను కకావికలం చేయసాగింది. స్వామియే శరణమయ్యప్ప.